ఒక చిన్న ఊరిలో ఐస్ క్రీం, టమాటో, ఉల్లిపాయ, మిర్చి అనే బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసే తిరిగేవారు. ఒకరోజు వాళ్ళు సినిమాకి వెళ్దాం అని నిర్ణయించుకున్నారు. బాగా రెడీ అయి సంతోషంగా బయలుదేరారు. కాని మధ్యలో ఒక్కసారిగా పెద్ద వర్షం పడింది. వర్షానికి ఐస్ క్రీం కరిగిపోయింది. అది చూసి ఉల్లిపాయ, టమాటో, మిర్చి ఏడుస్తూ ముందుకు వెళ్లారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక బజ్జీ షాప్ కనిపించింది. షాప్ వాడు మిర్చిని చూసి, వా మంచి మిర్చి అని తీసుకుని మిర్చి బజ్జీ వేసేశాడు. అది చూసి ఉల్లిపాయ, టమాటో ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ముందుకు వెళ్లారు. బాధతో సినిమా హాల్కి వెళ్లి సీట్లో కూర్చున్నారు. కాని అక్కడ టమాటోని గుమ్మడికాయ గమనించకుండా కూర్చుని నలిపేసింది. టమాటో అక్కడే చితికిపోయింది. అది చూసి ఉల్లిపాయ ఒక్కతే బయటికి వచ్చి బాగా ఏడుస్తూ కొండమీదకి వెళ్ళింది. నా ఫ్రెండ్స్ ఎవరూ లేరు అని ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడు దేవుడు శివుడు వచ్చి, ఏమైంది ఉల్లిపాయ అని అడిగాడు. ఉల్లిపాయ మొత్తం కథ చెప్పి, నా ఫ్రెండ్స్ చనిపోతే ఏడవడానికి నేను ఉన్నాను. కాని నేను చనిపోతే ఏడవడానికి ఎవరు లేరు అని బాధతో ఏడ్చింది. శివుడు చిరునవ్వుతో, ఇప్పటినుంచి నిన్ను ఎవరు కట్ చేసినా వాళ్ల కళ్లలో నీ బాధ కనిపిస్తుంది అని అన్నాడు. అప్పటినుంచి ఎవరు ఉల్లిపాయను కట్ చేసినా కళ్లలో నీళ్లు వస్తాయి.